హాయ్, ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ బిట్వీన్ అన్రిలేటెడ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ అన్రిలేటెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ప్రీవియస్ వీడియోస్లో మనమైతే పేరెంట్ చైల్డ్ ఆర్ చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ చూసాము. అంటే ఒక పేరెంట్ కాంపోనెంట్లో ఆ చైల్డ్ కాంపోనెంట్ని కాల్ చేస్తున్నాము, ఆ ఈవెంట్ అనేది ట్రిగర్ చేస్తున్నాం, రైట్? అప్పుడు మనకి ఆ కాంపోనెంట్కి రిలేషన్షిప్ అయితే ఉంది. సో అన్రిలేటెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? కన్సిడర్ దిస్ ఇస్ వన్ కాంపోనెంట్ అండ్ దిస్ ఇస్ ద అదర్ కాంపోనెంట్. సో ఈ రెండు కాంపోనెంట్స్కి మనకు అసలు సంబంధమే లేదు, బట్ ఇక్కడ నేను ఈ బటన్ పైన క్లిక్ చేస్తే సమ్వేర్ ఇట్ హ్యాస్ టు పాస్ డేటా టు దిస్ బిలో కాంపోనెంట్. అట్లా మనకి కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో అలా మనకి ఈ టూ సంబంధం లేని కాంపోనెంట్స్ మధ్యలో మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే LWCలో 2 వేస్లో చేయొచ్చు. పబ్సబ్ అండ్ లైట్నింగ్ మెసేజ్ సర్వీస్. సో ఈ లైట్నింగ్ మెసేజ్ సర్వీస్ అనేది 2021లో వచ్చింది. అంతకుముందు అసలు మనకి అన్రిలేటెడ్ కాంపోనెంట్స్కి కమ్యూనికేషన్ కోసం సేల్స్ఫోర్స్ డిఫాల్ట్గా ఇవ్వలేదు ఏదైనా సరే. ఈ పబ్సబ్ అనేది ఒక జావాస్క్రిప్ట్ లైబ్రరీ, గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ లాగా దే క్రియేటెడ్ దిస్ ఫైల్ అండ్ ఇందులో కొన్ని మెథడ్స్ పాస్ చేసి ఒక స్టాండర్డ్ కోడ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, so PubSub model is a utility in Salesforce Lightning Web Components that enables publish subscribe pattern for communication between components that don't have direct parent-child relationship. సో ఈ కాంపోనెంట్స్ మధ్యన ఏదైతే పేరెంట్-చైల్డ్ రిలేషన్షిప్ ఉండదో అలాంటి కాంపోనెంట్స్ మధ్యన మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఈ PubSub మోడల్ యూస్ చేస్తాము. సో ఒక కాంపోనెంట్లో ఇట్ అలౌస్ అ కాంపోనెంట్ టు పబ్లిష్ ఈవెంట్స్ అండ్ అదర్ కాంపోనెంట్ టు సబ్స్క్రైబ్ టు దోస్ ఈవెంట్స్. సో ఒక కాంపోనెంట్ నుంచి ఈవెంట్ని మనం పబ్లిష్ చేస్తాము అండ్ అదర్ కాంపోనెంట్స్ నుంచి ఆ ఈవెంట్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాము. ఒక పబ్లిషర్ ఉండొచ్చు, ఎన్నైనా సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. అంటే ఒక ఈవెంట్ని మనం ఒక పబ్లిషర్లో ఫైర్ చేస్తే ఆ ఈవెంట్ని మనం ఏ డిఫరెంట్ కాంపోనెంట్స్లో అయినా కూడా మనం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ PubSub is nothing but a JavaScript file containing multiple methods. ఈ మెథడ్స్ గురించి విల్ సీ ఇట్. సో ఏం చెప్తున్నాము, ఇప్పుడు 2 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఈ 2 కాంపోనెంట్స్కి మధ్యన మనకి ఒక మీడియేటర్ లాగా సమ్వన్ షుడ్ బి దేర్, సో దట్ ఇక్కడ నుంచి పాస్ చేసిన డేటా మీడియేటర్కి వెళ్ళి ఆ మీడియేటర్ నుంచి ఈ బిలో కాంపోనెంట్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇట్ విల్ గో అగైన్ టు ద మీడియేటర్ అండ్ దెన్ టు దట్ నెక్స్ట్ పబ్లిషర్ కాంపోనెంట్. సో అలా మనకి మీడియేటర్ లాగా ఇక్కడ ఈ PubSub అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ పబ్లిషర్ ఒక కాంపోనెంట్ అనుకుంటే ఇక్కడ నుంచి ఈ మీడియేటర్కి ఈ PubSub అనే కాంపోనెంట్కి డేటా వెళ్తుంది, అక్కడ నుంచి ఇంకో సబ్స్క్రైబర్ కాంపోనెంట్కి వెళ్తుంది. దెన్ ఇలా మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ది PubSub అండ్ ఇట్ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు పబ్లిషర్. ఇలా ఈ డేటా అనేది ఇలా పాస్ అవుతూ ఉంటుంది. Data will be sent from publisher and from there it will be sent to a PubSub. In publish subscribe pattern, one component publishes the event and other component subscribes to those event and handle the event. Okay, so ఈ PubSub యూటిలిటీలో మనకు 4 మెథడ్స్ అని చెప్పాము. ఆ మెథడ్స్ వచ్చేసి ఫస్ట్ రిజిస్టర్ a communication, unregister a communication, fire a communication, unregister all communication. సో ఈ 4 మెథడ్స్ ఎలా ఉంటాయి అంటే, సో ఇది ఓకే, ఇఫ్ యూ సర్చ్ ఇన్ గూగుల్ లైక్ PubSub ఫైల్ అని చెప్పి యూ విల్ గెట్ GitHub రిసోర్సెస్ వస్తాయి. సో సీ హియర్ ఫస్ట్ ఒక రిజిస్టర్ లిజనర్ ఉంటుంది అండ్ దెన్ అన్రిజిస్టర్ లిజనర్, అన్రిజిస్టర్ ఆల్ లిజనర్స్ అండ్ దెన్ ఫైర్ ఈవెంట్. సో ఈ 4 మెథడ్స్ ఉంటాయి. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఓకే దిస్ ఇక్కడ ఈ 4 ఈవెంట్స్ని వీఆర్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ ఇట్. ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఈ PubSub ఇదంతా మనం ఒక కాంపోనెంట్లో క్రియేట్ చేసి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాము. మనకి పబ్లిషర్ కాంపోనెంట్లో సబ్స్క్రైబర్ కాంపోనెంట్లో విల్ ఇంపోర్ట్ దిస్ ఫైల్. ఓకే, ఈ PubSub.js ఏదైతే ఫైల్ ఉంటుందో అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక్కొక్క మెథడ్ యొక్క ఇంపార్టెన్స్ విల్ సీ నౌ. ఫస్ట్ రిజిస్టర్ ఏ కమ్యూనికేషన్. ఈ రిజిస్టర్ ఏ కమ్యూనికేషన్ ఎందుకు యూజ్ చేస్తాము? ఎప్పుడైతే మనం పబ్లిషర్ ఒక కాంపోనెంట్ నుంచి ఒక ఈవెంట్ని ఫైర్ చేస్తామో అది మనం సబ్స్క్రైబర్ కాంపోనెంట్లో
అది ఫస్ట్ ఆ ఈవెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ యూజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఈవెంట్ అండ్ స్టోర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇట్స్ ఈవెంట్స్ ప్రాపర్టీ. సో ఎప్పుడైతే మనం ఈ రిజిస్టర్ ఈ లిజనర్ యూజ్ చేస్తామో దీంట్లో 3 పారామీటర్స్ పాస్ చేస్తాం. ఈవెంట్ నేమ్, కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ వాల్యూ. ఈవెంట్ నేమ్ అంటే మనం పబ్లిషర్ కాంపోనెంట్లో ఏదైతే ఈవెంట్ పాస్ చేస్తామో సేమ్ నేమ్ ఇక్కడ కూడా పాస్ చేయాలి. అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్, ఓకే అక్కడ మనకి పబ్లిషర్ కాంపోనెంట్లో ఒక ఈవెంట్ అనేది ఫైర్ అయింది. ఈ బటన్ క్లిక్ చేయగానే ఒక ఈవెంట్ ఫైర్ అయింది. ఆ ఫైర్ అయిన ఈవెంట్ మనం ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే అలా ఎక్కడ హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి హ్యాండిల్ చేయాలంటే ఒక ఫంక్షన్లో మనం హ్యాండిల్ చేస్తాము. సో ఈ కాల్ బ్యాక్లో ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాము. ఓకే, ఆ ఫంక్షన్ని లో మనం డేటా అనేది హ్యాండిల్ చేస్తాము. అండ్ లాస్ట్ వచ్చేసి వాల్యూ. వాల్యూ ఏంటి? ద డేటా యూ వాంట్ టు ట్రాన్స్ఫర్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి అన్రిజిస్టర్ లిజనర్. ఇక్కడ మనకి ఈ అన్రిజిస్టర్ లిజనర్ ఈ మెథడ్ యూజ్ చేస్తాము. ఇక్కడ కూడా సేమ్ 3 పారామీటర్స్. ఆ ఈవెంట్ ఏదైతే ఈవెంట్ని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో, డిలీట్ చేయాలనుకుంటున్నామో, అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏ మెథడ్ నుంచి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ మెన్షన్ చేయాలి, అలాగే వాల్యూ కూడా వీ హ్యావ్ టు మెన్షన్ దిస్. నెక్స్ట్ అన్రిజిస్టర్ ఆల్. ఓకే, అన్రిజిస్టర్ ఆల్ లిజనర్ ఇది ఈ మెథడ్ యూజ్ చేస్తాము. రిమూవ్ ఆల్ ద లిజనర్స్ అవైలబుల్ ఫర్ గివెన్ పేజ్ రిఫరెన్స్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో ఈ పేజ్ రిఫరెన్స్ని మనం పాస్ చేస్తాము. ఈ పేజ్ రిఫరెన్స్లో ఉన్న అన్ని లిజనర్స్ని రిమూవ్ చేస్తాం ఈ మెథడ్ యూజ్ చేసి. అండ్ ద లాస్ట్ ఇస్ ఫైర్ ఏ కమ్యూనికేషన్ ఈవెంట్. సో ఈ ఫైర్ ఈవెంట్ యూజ్ చేసి ఈవెంట్ని మనం ఫైర్ చేస్తాం పబ్లిషర్ కాంపోనెంట్లో. ఇక్కడ 3 పారామీటర్స్ తీసుకుంటుంది: పేజ్ రిఫరెన్స్, ఈవెంట్ నేమ్ అండ్ పేలోడ్. పేజ్ రిఫరెన్స్ అంటే కరెంట్ ఏ పేజ్లో ఉన్నామో ఆ పేజ్ యొక్క రిఫరెన్స్ని పాస్ చేస్తుంది. అండ్ ఈవెంట్ నేమ్, పేలోడ్ అంటే ఎంటైర్ డేటా. మనం ఏదైతే డేటాని ఆ ఈవెంట్ ఫైర్ అయినప్పుడు మనం డేటాని సెండ్ చేయాలనుకుంటున్నామో అదంతా మనకి పేలోడ్లో పెడతాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీ హ్యావ్ టు కాపీ దిస్ కోడ్. ఓకే, ఈ పబ్సబ్ కోడ్ ఉంది కదా, ఇదంతా కాపీ చేసేసి LWCలో ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి. ఓకే, పబ్సబ్ ఒక కాంపోనెంట్, ఎనీ నేమ్ యూ కెన్ గివ్. మ్యాండేటరీగా పబ్సబ్ ఇవ్వాలి అని లేదు. అండ్ టెంప్లెట్లో మనకి ఎలాంటి కోడ్ కూడా రాయము, ఓన్లీ JSలోనే ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఇలా వస్తుంది మనకి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లాస్ పబ్సబ్ ఎక్స్టెన్స్ లైటింగ్ ఎలిమెంట్స్, ఇదేది ఉంచము. ఇదంతా తీసేసి విల్ జస్ట్ పుట్. ఓకే, ఈ డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైతే ఉందో మనకి పబ్సబ్కి అది ఇక్కడ మనం పేస్ట్ చేసేస్తాము. ఓకే, విల్ సేవ్ ఇట్ హియర్. ఓకే, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఓకే 2 కాంపోనెంట్స్ కావాలి. ఒకటి పబ్లిషర్ కాంపోనెంట్ and the other is subscriber component. ఓకే, ఈ పబ్లిషర్ కాంపోనెంట్లో అండ్ ఈ సబ్స్క్రైబర్ కాంపోనెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఈ పబ్సబ్ ఏదైతే జావా స్క్రిప్ట్ ఫైల్ ఉందో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు కాల్ ఇంపోర్ట్ ఎనీ నేమ్ యూ కెన్ గివ్ హియర్ పబ్సబ్ ఫ్రమ్ ఎక్కడ నుంచి component/pubsub. సో ఇలా మనం ఆ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి LWC టెంప్లెట్లో ఒక కార్డ్ తీసుకుంటాం. యాజ్ యూజువల్ ఇన్ ఎవ్రీ కాంపోనెంట్ విల్ డూ దిస్ ఫస్ట్. ఓకే, ఈ కాంపోనెంట్ నేమ్ వచ్చేసి పబ్లిషర్ కాంపోనెంట్ and this is a subscriber component. So ఈ పబ్లిషర్ కాంపోనెంట్ లో we have seen similar examples. ఓకే, ఇక్కడ చూడండి ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. సబ్మిట్ అని క్లిక్ చేయగానే
మనకి డేటా అనేది ఇక్కడ నుంచి పేరెంట్ కి పాస్ అవుతుంది. సిమిలర్ గానే విల్ టేక్ వన్ LWC ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇక్కడ మెసేజ్ అని ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుందాము. ఆన్ చేంజ్, ఆ ఇన్పుట్ బాక్స్ లో ఎప్పుడైతే చేంజ్ జరుగుతుందో we will handle a event. ఓకే, హ్యాండిల్ చేంజ్, ఈవెంట్ ఫైర్ అవుతుంది, ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. ఈ హ్యాండిల్ చేంజ్ ఈవెంట్ విల్ డిఫైన్ హియర్. అండ్ దెన్ ఇంకొక బటన్ తీసుకుందాం, LWC బటన్. సో ఇదేంటి, సబ్మిట్ బటన్. సో ఎప్పుడైతే ఆ ఇన్పుట్ టెక్స్ట్ లో మనం ఒక వాల్యూ ఇచ్చి ఈ సబ్మిట్ బటన్, ఓకే, హ్యాండిల్ సబ్మిట్, ఈ బటన్ ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ పబ్లిషర్ కాంపోనెంట్ నుంచి ఒక ఈవెంట్ అనేది ఫైర్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఈ పబ్సబ్ ఏదైతే రిఫరెన్స్ ఉందో ఈ పబ్సబ్ డాట్ ఫైర్ ఈవెంట్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ మనకి ఇక్కడ ఫైర్ ఈవెంట్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఫైర్ ఈవెంట్. ఈ ఫైర్ ఈవెంట్ లో 3 పారామీటర్స్ ఉన్నాయి, పేజ్ రిఫరెన్స్, ఈవెంట్ నేమ్ అండ్ పేలోడ్. ఓకే, పేజ్ రిఫరెన్స్ ఏంటి, రిఫరెన్స్ ఆఫ్ ద పేజ్ దట్ రిప్రజెంట్ ద ఈవెంట్ స్కోప్. అండ్ నెక్స్ట్ ఈవెంట్ నేమ్, నేమ్ ఆఫ్ ద ఈవెంట్ టు ఫైర్. అండ్ పేలోడ్, పేలోడ్ ఆఫ్ ద ఈవెంట్ టు ఫైర్. పేలోడ్ ఇస్ నథింగ్ బట్ డేటా, మనం ఏ డేటా పాస్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి 3 పారామీటర్స్ పాస్ చేయాలి. ఓకే, ఒకటి వచ్చేసి పేజ్ రిఫరెన్స్. సో పేజ్ రిఫరెన్స్ ని పాస్ చేయాలి అంటే ఫస్ట్ మనం పేజ్ రిఫరెన్స్ ని లైట్నింగ్ నావిగేషన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ నావిగేషన్ మీ విల్ గివ్ కరెంట్ పేజ్ రిఫరెన్స్. ఓకే, అండ్ ఈ కరెంట్ పేజ్ రిఫరెన్స్ నుంచి మనం @wire decorator యూజ్ చేసి దీన్ని ఒక పేజ్ రెఫరెన్స్ అనే ప్రాపర్టీలోకి స్టోర్ చేసుకుంటున్నాం, పేజ్ రెఫరెన్స్ ని. ఎప్పుడైతే ఈ ఈవెంట్ ని ఫైర్ చేస్తామో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఈ దిస్ డాట్ పేజ్ రిఫరెన్స్ ని పాస్ చేస్తాము. అలాగే ఈవెంట్ నేమ్ ఎనీథింగ్ ఏదైనా ఇవ్వచ్చు, సబ్మిట్ ఈవెంట్ అని ఇస్తున్నాము. అండ్ ఫైనల్ గా వాల్యూ ఇస్తున్నాము. సో ఇక్కడ వాల్యూలో మనకి ఏం అవ్వాలి, పేలోడ్. పేలోడ్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ డేటాని మనం పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం బటన్ ఉంది కదా, ఈ బటన్ లో మెసేజ్ ని పాస్ చేస్తున్నాం. సో లెట్స్ టేక్ అ మెసేజ్ వేరియబుల్ ఫస్ట్. ఇనిషియల్ గా ఎంప్టీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఈవెంట్ ఆన్ చేంజ్ ఈవెంట్ ఫైర్ అవుతుందో దిస్ డాట్ మెసేజ్ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో ఆన్ చేంజ్ ఆ బటన్ ఆ ఈవెంట్ ఫైర్ అవ్వగానే ఈ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ నుంచి ఏదైతే వాల్యూ ఉంటుందో అది దిస్ డాట్ మెసేజ్ లోకి స్టోర్ అవుతుంది. అండ్ ఫైనల్ గా మనం పేలోడ్ లో ఈ దిస్ డాట్ మెసేజ్ ని పాస్ చేస్తున్నాము. ఓకే, ఈవెంట్ ఫైర్ అయినప్పుడు ఇట్ విల్ పాస్ దిస్ డాట్ మెసేజ్ టు అ సబ్స్క్రైబర్ కాంపోనెంట్. సో ఇది పబ్లిషర్ కాంపోనెంట్ వరకు. ఇక్కడ వైర్ డెకరేటర్ ని ఇంపోర్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ సబ్స్క్రైబర్ కాంపోనెంట్ లో మనకి ఏదైతే డేటాని మనం పబ్లిషర్ కాంపోనెంట్ నుంచి పాస్ చేస్తున్నాము ఆ డేటాని ఇక్కడ డిస్ప్లే చేయాలి, రైట్? సో ఫర్ దాట్ ఫస్ట్ థింగ్ ఇంపోర్ట్ చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కనెక్టెడ్ కాల్ బ్యాక్ యూజ్ చేసి విల్ సబ్స్క్రైబ్ ద listen to the event. Register listener. Okay, first check చేసుకుందాం. ఈ pubsub అనే డిఫాల్ట్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ whether we have given register listener. Okay, ఈ register listener లో it will take how many parameters? 3 parameters, event name, callback function and this dot arg. This arg, the value passed as a parameter to this is a parameter to a callback function is bound. So first మనం ఒక ఈవెంట్ నేమ్, ఆ ఈవెంట్ నేమ్ ఏదైతే ఇచ్చామో పబ్లిషర్ కాంపోనెంట్ లో we have to give the same event name
and then callback function. సో ఈ ఈవెంట్ ఫైర్ అయిన వెంటనే మనం ఒక కాల్బ్యాక్ ఫంక్షన్ అయితే హ్యాండిల్ కాల్ అవ్వాలి. హ్యాండిల్ సబ్మిట్ ఈవెంట్ అండ్ దెన్ దిస్ ఆల్. ఓకే, ఇది బైండ్ చేయడానికి ఈ దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం ఇక్కడ. సో అల్టిమేట్గా మనం ఈ ఈవెంట్ని ఫైర్ చేయడానికి హ్యాండిల్ సబ్మిట్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో మెసేజ్ ఈక్వల్ టు దిస్ వన్ ఎంటీగా పాస్ చేస్తున్నాము. అండ్ ఈ ఈవెంట్లో మనం పేరెంట్ పబ్లిషర్ నుంచి ఏదైతే పేలోడ్లో డేటాని పాస్ చేస్తున్నామో we have to pass that data here, and then this dot message equal to message. Let's save it. So ikkada component communication ee app page lo we have to first place those components. Component name వచ్చి publisher component, subscriber component. ఇక్కడ పేజ్ రెఫరెన్స్ we didn't pass. ఓకే, సో ఇక్కడ ఈ మనం ఏదైతే రిజిస్టర్ ఈవెంట్ లిజనర్ యూజ్ చేస్తున్నామో అప్పుడు కూడా మనకి పేజ్ రెఫరెన్స్ అనేది we need that here also. So if you see here మనకి ఏమొచ్చింది, PubSub listener needs a wired current page reference property. Okay, యా కాంపోనెంట్ అయితే ప్లేస్ అయిపోయింది. సో ఈ పబ్లిషర్ కాంపోనెంట్కి అండ్ సబ్స్క్రైబర్ కాంపోనెంట్కి ఎలాంటి రిలేషన్షిప్ లేదు, బట్ మనం ఇక్కడ డేటా ఏదైనా పాస్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే ఈ సబ్స్క్రైబర్ ఈవెంట్కి ఆ డేటా అనేది పాస్ అవ్వాలి, రైట్? ఇట్ ఈస్ పాసింగ్. సో విల్ క్విక్లీ వన్స్ అగైన్ చూద్దాము. సో ఫస్ట్ మనం పబ్లిషర్ కాంపోనెంట్లో ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాము. ఆ టెక్స్ట్ బాక్స్లో ఏదైతే డేటా పాస్ చేస్తామో ఆ డేటాని ఒక ప్రాపర్టీలోకి స్టోర్ చేసుకున్నాం. అండ్ దెన్ ఒక బటన్ సబ్మిట్ బటన్ అని తీసుకున్నాం. ఆ బటన్ని క్లిక్ చేయగానే మనకి ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది. ఈ ఫైర్ ఈవెంట్లో మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. ఓకే, పేజ్ రిఫరెన్స్, ఈవెంట్ నేమ్ అండ్ పేలోడ్. సో దిస్ డాట్ పేజ్ రిఫరెన్స్, ఈ పేజ్ రిఫరెన్స్ మనం లైట్నింగ్ నావిగేషన్ నుంచి తీసుకుంటాము పేజ్ రిఫరెన్స్. అండ్ దెన్ ఈవెంట్ నేమ్, సబ్మిట్ ఈవెంట్ ఆర్ ఎనీ ఈవెంట్ నేమ్ యూ కెన్ గివ్. అండ్ దెన్ పేలోడ్లో మనం ఏదైతే డేటాని పాస్ చేయాలనుకుంటున్నామో వీ హ్యావ్ టు మెన్షన్ దట్. అండ్ సబ్స్క్రైబర్ కాంపోనెంట్లో మనకి ఇక్కడ పేలోడ్లో డేటా అనేది పాస్ చేస్తున్నాం. ఆ డేటాని యూఐలో డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాం. అలాంటప్పుడు విల్ ఫస్ట్ యాజ్ యూజువల్గా పబ్సబ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అలాగే లైట్నింగ్ నావిగేషన్ నుంచి కరెంట్ రెఫరెన్స్ని తీసుకొచ్చుకుంటాం. దెన్ కనెక్టెడ్ కాల్ బ్యాక్లో ఈ రిజిస్టర్ లిజనర్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ మనకి 3 పారామీటర్స్ తీసుకుంటుంది, సబ్మిట్ ఈవెంట్ అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ దిస్ ఆర్. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏదైతే ఈవెంట్ మనం ఫైర్ అయిన వెంటనే ఈ సబ్స్క్రైబర్ కాంపోనెంట్లో హ్యాండిల్ చేయాలి. సో అది హ్యాండిల్ చేయాలి అంటే వీ హ్యావ్ టు డిఫైన్ అ ఫంక్షన్ ఫర్ దాట్. సో ఆ ఫంక్షన్ పారామీటర్స్లో మనం డేటా అనేది పాస్ చేస్తున్నాం. ఓకే, పబ్లిషర్ కాంపోనెంట్ నుంచి ఏదైతే మనకి డేటా వస్తుందో విల్ పాస్ దట్ డేటా టు దిస్ సబ్మిట్ ఈవెంట్. అండ్ అల్టిమేట్గా ఈ దిస్ డాట్ మెసేజ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది యూఐలో. ఓకే, ఇది బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, పబ్సబ్లో బేసిక్ ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ వీడియోలో విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ సేమ్ పబ్సబ్ మోడల్.
Okay, yeah, that's all for this video. Thank you.